మచ్చలేని చంద్రుడిపై మచ్చ మోపాలని అధికార పార్టీ నాయకులు చేసే ప్రయత్నాలు ఫలించవని గుంటూరు సిఐడి కార్యాలయానికి పూచీకత్తు సమర్పించడానికి ఉద్దేశించి టీడీపీ గుంటూరు పట్టణ అధ్యక్షుడు డేగల ప్రభాకర్ మాట్లాడుతూ చేయని తప్పులకు నానా కేసులు పెట్టి మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఏదో చేయాలని ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై మండిపడుతున్న డేగల ప్రభాకర్తో మా ప్రతినిధి నాగేశ్వరరావు ఫేస్ టు ఫేస్. కొద్దిసేపటి క్రితం చంద్రబాబు నాయుడు చేరుకున్నాడు. కొన్ని కేసుల మీద పూచీకత్తు మీద చంద్రబాబు నాయుడు సిఐడి కార్యాలయానికి అటెండ్ అవగా ఆ చంద్రబాబు నాయుడు లోపలికి వెళ్ళి కొద్దిసేపటి క్రితం మరలా బయటకు వచ్చారు. దీనిపై ఆ గుంటూరు పట్టణ టీడీపీ అధ్యక్షుడు డేగల ప్రభాకర్ ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. చెప్పండి, చంద్రబాబు నాయుడు ఏ విషయం మీద ఆ సిఐడి కార్యాలయానికి వచ్చారు, ఏ విషయం మీద పూచీకత్తు అందజేశారు? ఈ రోజున మైనింగు అని కేసుల మీద, అట్లానే ఈ మద్యం కేసు మీద ఈ రోజున సిఐడి ఆఫీస్కి రావడం జరిగింది. ఫార్మాలిటీస్ పూర్తి చేయడం జరిగింది. ఈ రోజున మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. దానికి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకొని ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. కానీ ఇక్కడ పోలీసు వాళ్ళు మేము చక్కగా మా నాయకుడు వస్తున్నారని చెప్పేసి వాళ్ళని చూడాలని చెప్పేసి, నాయకుడిని చూడాలని చెప్పేసి పెద్ద ఎత్తున వచ్చిన కార్యకర్తలతోటి పోలీసులు దౌర్జన్యంగా ప్రవర్తించడం అనేది కరెక్ట్గా లేదు. ఇప్పటికే ఈ పోలీసు వ్యవస్థ మీద ప్రజలకే అభిమానం పోయింది. పోలీసు వ్యవస్థ మీద ఈ రోజున మంచి అభిప్రాయం లేదు. అటువంటి దాన్ని ఇంక ఇప్పుడు కూడా వీళ్ళు దాన్ని రెగ్యులర్గా చేసుకుంటూ ఉన్నారు. ఇప్పటికైనా పోలీసు వ్యవస్థ మారాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మరి వీళ్ళని భయపెడుతున్నాడో లేదో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు కూడా పోలీసులు వాళ్ళ పరంపర సాగిస్తూ ఉన్నారు. మరి కేవలం మా నాయకుడిని చూడటానికి వస్తే వాళ్ళ లోపల పని కూడా నెట్టడం అనేది దౌర్జన్యంగా మరి ఈ రోజున చేయడం అనేది చాలా దారుణమైన అంశం. మా నాయకుడికి ఈ అన్యాయక్రాంతంగా ఉద్దేశపూర్వకంగా పెట్టిన కేసులు, ఈ కేసులు నిలబడేది లేదు, పెట్టేది లేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి ఈ అలవాటే దౌర్జన్యంగా ఏదో ఒక రకంగా మరి అతనికి ఎటుకుడు కేసుల్లో ఉన్నాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఏదో కేసులు ఇరికించాలని పెట్టిన కేసులు ఈ నిలబడేది లేదు, పెట్టేది లేదు. అది ప్రతి ఒక్కరికి కూడా, పౌరులందరికీ కూడా తెలుసు. మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు 3 నెలల్లో మరి ముఖ్యమంత్రిగా వస్తున్నారు, ప్రజల ఇష్టం మీదకి వస్తున్నారు. కాబట్టి వచ్చే తెలుగుదేశం పార్టీ ఈ వ్యవస్థలంతా మారుస్తాడు, అభివృద్ధి చేస్తాడని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అయితే ప్రధానంగా చమంలో పోలీసులకి టీడీపీ నాయకుల మధ్య భారీ తోపులాట జరిగింది. కొంతమంది మన జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్ కూడా కింద పడిన ఆ సందర్భాల్లోనే అలాగే పోలీసులు కూడా కొంతమంది టీడీపీ కార్యకర్తలను ఎట్టడం చూస్తారు. అది ఎందుకు తోపులాట జరుగుతుంది, ఏం జరిగింది? అదే ఇప్పుడు మేము తెలియపరిచింది అదే. నాయకుడిని చూడటానికి సహజంగా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా వస్తారు. దాన్ని వాళ్ళ సక్రమైన మార్గంలో పెట్టాల్సింది పోయి అనవసరంగా నాయకుని చూసి మేము కూడా ఉన్నాం అక్కడ. మా జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ గారు ఉన్నాడు. వాళ్ళు పోలీసులు వాళ్ళ యొక్క పవర్ ఉందని చెప్పేసి నెట్టేయటం, దారుణంగా మరి చేతులతో నెట్టడం అనేది ఈ వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత ఓండాలకి పోలీసులకు పెద్ద తేడా ఏం తెలియట్లేదు. ఏది చెప్తే పైన ఆయన ఏమి ఇన్స్ట్రక్షన్ ఇస్తే అదే చేస్తున్నారు. ఈ రోజు కూడా అది చేస్తున్నారు. నా నాయకుడిని చూడటానికి వస్తే సహజంగా చూడటానికి వస్తారు. నాయకుడిని చూడటానికి దానికి పోలీసు వ్యవస్థ ఉండి మా పవర్ ఉందని చెప్పేసి వాళ్ళ దౌర్జన్యంగా నెట్టడం జరిగింది. అత్యంత దారుణంగా నెట్టేసి మరి ఈ రోజున మేమందరం కూడా కింద పడటం జరిగింది. అయితే ప్రధానంగా చివరి ప్రశ్న ఏదంటే, చంద్రబాబు నాయుడిని పలు సందర్భాల్లో మధ్యాహ్నం తాడేపల్లి కానీ, ఇక్కడ గుంటూరు కానీ, అలాగే ఎందుకు ఇన్ని రకాలుగా పిలిపియటం ప్రధాన కారణం? అంటే 3 కేసుల్లో పెట్టారు. 3 కేసులు 3 ఆఫీసుల కాడికి వచ్చేసి మరి ఫార్మాలిటీస్ క్లియర్ చేయడానికి పిలిచారు. అది సహజంగా ప్రజా పరిపాలనలో మరి కోర్టులు ఏది ఇస్తే అది సిఐడి ఆఫీస్కి వచ్చేసి ఫార్మాలిటీస్ చేయాలంటే మా నాయకుడు నిబద్ధత గల నాయకుడు, ఏది చెప్పినా కానీ ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చి ఆ కార్యక్రమాలను పూర్తి చేసుకుని వెళ్ళారు. అయితే ఈ చంద్రబాబు నాయుడిని ఉద్దేశపూర్వకంగానే రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ రకంగా ఇబ్బంది పెట్టి ప్రజల్లో ఏదైనా ఒక చెడుగా చిత్రీకరించే వ్యవస్థ జరుగుతుందంటారా? ఆయన ఇది ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో ప్రతి పౌరుడికి తెలుసు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఏ కేసు, స్కిల్ డెవలప్మెంట్ కేసు కానీ, మైనింగ్ కేసు కాడి నుంచి ఈ రోజున మైనింగు విపరీతంగా ఇసుక మేము మా గవర్నమెంట్లో ఫ్రీగా ఇచ్చి కేవలం ట్రాన్స్పోర్ట్ చేసుకోండి, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అంటే ఇలా భారీ ఎత్తున ఇసుకను దోపిడీ చేసుకుని వైఎస్ఆర్ నాయకులు కోట్లు గడించి ఇవాళ మదం ఎక్కేసి ఇవాళ ఎమ్మెల్యే పదవి 1 కోటి, 200 కోట్లు, 300 కోట్లను పెడతా ఉన్నారు. ఇటువంటి కేసులు మా నాయకుడిని ఏం చేయలేదు. ఆ కేసులు పెట్టడం వల్ల అప్రత్యక్ష పాలైంది వైఎస్ఆర్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి.
ఏదైతే ఇసుక పాలసీ కానీ మద్యానికి సంబంధించి కానీ చంద్రబాబు నాయుడు సిఐడి కార్యాలయానికి చేరుకొని ఆ ఇద్దరు పూచికత్తు మీద కొంతసేపటి క్రితం రిలీజ్ అయ్యారు. అయితే చంద్రబాబు నాయుడు మీద మచ్చ మోపి ఆ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ఈ రకంగా పలు రకాలుగా ఇబ్బంది పెడుతున్నారంటున్నారు టీడీపీ గుంటూరు పట్టణ అధ్యక్షుడు డేగల ప్రభాకర్. కెమెరా పర్సన్ కిరణ్తో నాగేశ్వరరావు, సివిఆర్ న్యూస్, గుంటూరు.